Article 102 or 191 talks about something called disqualifications of members. మెంబర్స్ డిస్క్వాలిఫై ఎప్పుడవుతారు అనేది మనకి ఇక్కడ ఆర్టికల్ 102లో రాసి ఉంటుంది. డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద మెంబర్స్కి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అంటే ఒక మెంబర్ని సస్పెండ్ కాదు సార్, ఇక్కడ నేను అంటుంది డిస్క్వాలిఫికేషన్. ఒక మెంబర్ని డిస్క్వాలిఫై ఎప్పుడు చేయొచ్చు అని అంటే, ఒక వ్యక్తి ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎన్నుకోబడ్డాక ఇఫ్ ఈజ్ నాట్ ఎనీమోర్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఒక వ్యక్తి ఎంపీగా ఎన్నుకోబడ్డాక, ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాక, ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డాక అతని యొక్క పౌరసత్వం కోల్పోతే ఈ కెన్ బి డిస్క్వాలిఫైడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 102. ఈ కెన్ బి డిస్క్వాలిఫైడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అండర్ ఆర్టికల్ 191. సో ఇఫ్ ఈజ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. రెండోది, if he is having office of profit, if he is having office of profit, రైట్, ఒక ప్రైవేట్ గవర్నమెంట్లో కానీ గవర్నమెంట్ టెండర్లలో కానీ అతనికి హస్తం ఉన్నది తెలిస్తే, అతనికి గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తున్నది తెలిస్తే ఈ కెన్ బి డిస్క్వాలిఫైడ్. రెండు, ఇఫ్ ఈజ్ ప్రూవ్డ్ ఇన్సాల్వెంట్, అప్పులలో వెళ్ళిపోయాడు, రైట్, ఇఫ్ ఈజ్ ప్రూవ్డ్ ఇన్సాల్వెంట్, ఇఫ్ ఈజ్ ఆఫ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ రిటార్డ్, ఐ మీన్ టు సే ఇఫ్ ఈజ్ మెంటల్లీ రిటార్డ్ ఈ కెన్ బి డిస్క్వాలిఫైడ్. ఐదు, వెరీ ఇంపార్టెంట్, యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఈ కెన్ బి డిస్క్వాలిఫైడ్. ఆరు, ఇఫ్ ఈజ్ ఎలక్షన్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్, అతని యొక్క ఎన్నిక అనేది ఇన్వాలిడ్గా డిక్లేర్ అయింది, అప్పుడు కూడా ఈ విల్ బి డిస్క్వాలిఫైడ్.